నాగబాబు పేరు చెప్పగానే ఎలాంటి కేసులు కానీ ఎలాంటి అక్రమాలు కానీ గుర్తురావు. ఆయన జనసేన కోసం ఎంత పాటుపడ్డాడు, జనసేన కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనేదే గుర్తొస్తుంది. ఇవన్నీ కాకుండా ముందు ఓ ప్రొడ్యూసర్గా, ఓ యాక్టర్గా ఆయన పేరు గుర్తొస్తుంది. ఆరెంజ్ సినిమాని అప్పట్లో ప్రొడ్యూస్ చేసి చాలా నష్టాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆయనకైతే ఎప్పుడు కూడా లాస్లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఎంతో ఆస్తిపరుడు అని అనుకునే వాళ్ళందరికీ ఆయన పేరు మీదనే ఎన్నో కోట్ల అప్పు ఉండడం, అదే కాకుండా సొంతంగా అన్నదమ్ముల దగ్గరనే ఎంతో అప్పు ఉంది. అసలు ఎంత ఉంది ఏంటి? సో ఖచ్చితంగా ఆయన చరాస్తులు స్థిరాస్తులు అన్నీ కలిపి కూడా దగ్గర దగ్గర 80 crore వాల్యూడ్ ఏమో అవుతున్నాయి. సో అందులో అప్పులే దగ్గర దగ్గర 20 కోట్ల దాకా ఉన్నాయన్నమాట. సో అట్లానే ఆరెంజ్ సినిమా టైంలో ఆయనకి దగ్గర దగ్గర 25 కోట్లు ఇన్వెస్ట్ చేసి సినిమా తీశారనమాట. సో అప్పుడు ఎందుకంటే ఆస్ట్రేలియా అనేసరికి అప్పుడు అది చాలా ఎక్కువ ఖర్చు. సో మరి ఆ టైంలో మూవీ ఏదన్నా కానీ రికవరీ పరంగా 21 crores దాకా చేసింది. ఆ టైంలో 5 crores దాకా షార్టేజ్ వచ్చిందనమాట ఆయనకి. అప్పటికి 5 crores అంటే ఆ వాల్యూకి అది చాలా ఎక్కువ అమౌంటే. సో అది పెద్ద, అంటే ఇప్పుడు చూసుకుంటే 5 కోట్లు అనేది సినిమా స్టార్లకి పెద్ద, ప్రొడ్యూసర్లకు పెద్ద లాస్ కాదు. కానీ ఆ టైంకి 5 కోట్లు అంటే దగ్గర దగ్గర ఈ రోజుల్లో ఒక 20 కోట్లతో సమానం అనుకోవచ్చు. 4 గంటలు పెరిగింది వాల్యూ అనుకోవచ్చు. సో మరి 5 కోట్ల లాస్ ఆయనకి ఎప్పుడు కూడింది అంటే ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు దగ్గర దగ్గర 5.5 కోట్లు 6 కోట్ల రేంజ్లో కలెక్షన్ చేసింది. సో మరి దాంట్లో 4 కోట్లు మొత్తం తీసుకుని ఆయన జనసేనకి ఫండింగ్ ఇచ్చారనమాట. అంటే ఇంకా అది ఆయన కూడా వదిలేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో హెల్ప్ చేశారంట. అంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ టైంలో మళ్ళీ రామ్ చరణ్ గారికి కొంత అమౌంట్ ఇవ్వలేక, అంటే తన హీరోకి ఇవ్వాల్సిన పేమెంట్లో కొంత పర్సంటేజ్ ఇవ్వలేకపోయినా ఇప్పటికీ బాధపడుతుంటారు ఆయన. సో దాంట్లో బయట వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదో చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఈయన దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేసినట్టు మాట్లాడుకుంటారు. కానీ సో ఆయనే రియలైజ్ అవుతుంది, అంటే ఆయనే బాధపడతారు అనమాట. ఇంకా రామ్ చరణ్ నేను ఫుల్ అమౌంట్ ఆరెంజ్కి పే చేయాలి ఇప్పుడు దాకా అని చెప్పి. సో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా కుదిరితే నాకు మళ్ళీ ప్రొడక్షన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉందంటున్నారు ఆయన. సో ఆ మధ్యన నా పేరు సూర్య నా ఆయిల్ ఇండియా కూడా ఆయన ప్రొడక్షన్ చేశారు. అది ఇంకా భారీ లాస్ అని చెప్పొచ్చు మరి అల్లు అర్జున్ గారి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో మరి ఇంకా నాగబాబు గారు ఏంటంటే ఇంకా ఆయన ఎక్కువ సినిమాలు చేయరు కాబట్టి ప్రొడక్షన్ అయితే ఉంది. దానిలో ఎక్కువ అంతకుముందు స్టాలిన్ చేసినట్టున్నారు చిరంజీవి గారితో, అంటే చాలా లిమిటెడ్గానే చేశారు మూవీస్. సో ఇప్పుడు మరి వరుణ్ తేజ్ గారి మీద ఏమన్నా ప్రయోగిస్తారేమో ఏమన్నా లో బడ్జెట్లో చూడాలి. సో ఎందుకంటే వరుణ్ తేజ్ గారు కూడా ఇప్పుడు మాస్ సినిమాలు చేయట్లేదని ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు అనమాట. ఒక మంచి మాస్ డైరెక్టర్ని తీసుకొచ్చి మంచి ఆయన ప్రొడక్షన్లో చేసి లాంచ్ చేస్తే కనుక వచ్చే ప్రతి రూపాయి వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి మరి దాన్ని అట్లా తెలివిగా వినియోగించుకుంటారు. పవన్ కళ్యాణ్ దగ్గర చిరంజీవి వీళ్ళిద్దరి దగ్గర 53 crores ఉందంట. అంటే అంత అప్పు లేదు కానీ ఎన్నో లక్షల్లోనే అప్పు ఉందని ఒక అఫిడవిట్లో చేయడం జరిగింది. ఒక 10 లక్షలు చిరంజీవి గారి దగ్గర, 8 లక్షలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అప్పు తీసుకున్నట్టుగా. అంటే అది చేతి బదులు అంతే, మరి అది అప్పు కింద కాదు. ఆ అకౌంట్లోకి ఎలా డబ్బులు వచ్చినాయి, అప్పు కింద ఎలా వచ్చినాయి అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ద్వారా అది ఆయన చూపించిన అఫిడవిట్లో అలా చూపించాల్సి వచ్చింది. సో మరి అది ఏ సందర్భంలో తీసుకున్నారో, మరి చేయి బదులుగా తీసుకున్నారో అప్పు మరి. సో ఆ 10 లక్షలు 8 లక్షలు అంటే వాళ్ళకి అంత పెద్ద అన్నదమ్ముళ్ళు కాబట్టి అంత పట్టించుకోరు. సో మరి కొంతమందికి ఉంటుంది, మరి ఆ 10 లక్షల దగ్గర కూడా గొడవలు పెట్టుకునేటువంటి అన్నదమ్ములు కూడా బయట సొసైటీలో ఉన్నారు. సో మరి వీళ్ళ మధ్య అలాంటి నాకు తెలిసి అంత మిస్అండర్స్టాండింగ్ అయితే ఉండదు. సో ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు జనసేన కోసం నాగబాబు గారు చాలా అంటే చాలా శ్రమిస్తూ ఆ అభిమానులందరినీ ఒక దాటికి తీసుకొస్తూ చాలా చక్కగా పనిచేస్తున్నారు అనమాట. అంతకుముందు చిరంజీవి గారు కూడా ఆయన ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు ఈయన అభిమానులకు వారధలాగా మొత్తం అందరినీ కలగలుపుకుని మొత్తం దేశం అంతా కూడా ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ లాగా నిలబడ్డాడు అనమాట. సో అదే హెల్ప్ అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారు. మరి అవసరమైనప్పుడు అన్నా తమ్ముళ్ళకి ఆయన సాయం పడ్డారు కాబట్టి సో ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన చాలా వాల్యూగా చూసుకుంటారు నాగబాబు గారిని. మరి ఆయనకి ఎమ్మెల్సీ అనేది కొంచెం ఆయన అర్హతకి అది చిన్నదే కానీ బట్ రాజకీయంగా ఒక తొలి అడుగు అని చెప్పొచ్చు ఆయనకి. అది ఈజీగా వచ్చే ఛాన్స్ కాబట్టి మరి ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు దాన్ని. సో మరి చూద్దాం ఆయనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారేమో అని.